హల్లెలూయా హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవానికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు ప్రభా. ఇంతవరకు నేను ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మీరు తోడుగా ఉండి నడిపించినారు. అనేక ప్రార్థన అంశాల నిమిత్తం ప్రార్థించిన బిడ్డలను బట్టి వందనాలు నైనా. ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఆలకించి ప్రార్థనకు నువ్వు ప్రతిఫలం దయచేస్తున్నావయ్యా. అందుని బట్టి ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చలేం. ఎన్నిక లేని వాళ్ళము, అభాగ్యులము, ఎందుకు నువ్వు పనికిరాని మా పట్ల నువ్వు చూపుతున్నావు. ఆ యొక్క గొప్ప ప్రేమను బట్టి నిన్నెంతగానో మహిమపరుస్తున్నాం ప్రభా. నైనా నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్య పరిచర్య దగ్గరికి వస్తుంటుండగా నాతోను నీ ప్రియ బిడ్డలందరితో మీరే మాట్లాడమని యేసు ఘననామాన్ని అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు ఈ యొక్క ఆరాధనలో ప్రభువు తోడేంటి నడిపించినందుకు ఘనంగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకుందాం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. దేవుని నామానికి స్తోత్రం. ఈ వాక్య భాగంలో స్త్రీ, ఎవరు ఆ స్త్రీ అంటే కబురు పెడుతుంది పిలాతుకి. పిలాతు భార్య. తీర్పు తీర్చడానికి పిలాతు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, తన భర్త అయినటువంటి ఆ యొక్క పిలాతుతో ఏమని చెప్పమంటుందంటే, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తిని. హల్లెలూయా. ఈయనెవరంట? ప్రభువారు. ఒక అన్యురాలు చెప్తుంది. ఏమని? ఆయన నీతిమంతుడు. ఎవరు చెప్తున్నారు? ఒక అన్యురాలు, దేవుని ఎరిగినటువంటి ఒక వ్యక్తి చెప్తుంది ప్రభు వారి కోసం. ఆయన నీతిమంతుడు. ఒకవేళ నీవు తీర్పు తీరుస్తున్నావేమో, నువ్వు అన్యాయంగా అస్సలు తీర్పు తీర్చొద్దు, నువ్వు ఆ నీతిమంతుని జోలికి అస్సలు వెళ్ళొద్దు. దయచేసి నా మాట విను. నేను ఈ ప్రొద్దు తెల్లవారుజామునే నేను ఒక కలగన్నాను ఆయన కోసం. అసలు ఆయన జోలికి నువ్వు వెళ్ళవద్దు అని కబురు పెడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. ప్రభువారు అప్పటికి ఏంటి, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కలిసి ప్రభువాన్ని హింసించారు, ఉమ్ము వేశారు, గుద్దారు, ముండ్ల మకుటాన్ని పెట్టి అలా ముఖం మీద ఉమ్ము పూశారు, రకరకాలుగా పిడిగుద్దులు గుద్దారు ఆయన్ని. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఎవరిని ఏమీ కూడా అనలేదు. అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో రాయబడి ఉంటుంది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఈయన్ని ఎందుకని కొట్టారు, అసలు ఈయనలో ఏం తేడా ఉంది, ఏమీ లేదంట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటని ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునెను. మనము
పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. చూసారా, ఈయన కొట్టబడడానికి కానీ, నెట్టివేయబడడానికి కానీ, అపహసించబడ్డానికి కానీ, నిందింపబడ్డానికి కానీ ఈయన ఈ పాపము చేయలేదంట. ఏంటి, ఆయన నోటు కూడా కపటము లేదు అని లేఖన భాగం ఇక్కడ సెలవిస్తుంది. ఆయన్ని దూషిస్తే బదులు తిరిగి దూషించలేదు. ఆయన్ని చెంప మీద కొడితే ఇంకొక చెంప కూడా ఇచ్చారు. మీరు నా మీద ఎందుకు ఉమ్ము ఊసారు అని అడగలేదు ఆయన. కానీ మనం క్రైస్తవులమని చెప్పుకుంటాం, దేవుని మందిరానికి వస్తాం, ఉపవాసాలు ఉంటాం, కన్నీరు గారుస్తాం, చెప్పుకోవడానికి ఈ మాటలు తప్ప క్రీస్తు ప్రేమను మనం కొంచెం కూడా అనుసరించట్లేదు. క్రీస్తు ప్రేమను కొంచెం కూడా మనం చూపించలేకపోతున్నాం. కానీ వాక్యాలు వల్లించమంటే వల్లిస్తాం, కంఠస్థ చేయమంటే చేస్తాం, ప్రార్థనలో కంఠపాఠంగా చదివేస్తాం. కానీ యేసు ప్రభు వారిని నిందించినట్లుగా నిందలు మన మీద పడితే తట్టుకోలేం. వెంటనే అనేయాలి. ఉక్రోషం, కోపం, ఆయాసం మనసులో. అందుకే దేవుని లేఖన భాగం అంటది, లోపల భక్తి లేని వారు క్రోధాన్ని మనసులో ఉంచుకుంటారంట. ఇప్పుడు దేవుని పిల్లలం అవుతామా? క్రోధం మన మనసులో ఉంటే చెప్పండి. క్రోధం మన మనసులో ఉంటే మనం దేవుని బిడ్డలం కానే కాదు, మనం శాతాన్ని బిడ్డలం అవుతాం. చూడండి, ప్రభువారు నోట ఏ కపటము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన మరలా బదులు పలకలేదు. అందుకే పాటలు ఉంటాయి, నోరు తిరువలేదా ఏ ప్రేమ, బదులు పలుక లేదా ఈ ప్రేమ. పాట ఎంత బాగా పాడతామో, ఎవరైనా ఒక్క మాట అంటే తట్టుకోలేం. ఎప్పుడు మరలా ఆ మాట అనేయాల, మాటకు మాట చెల్లు కదండి. ఇలాగే దేవుణ్ణి ఎరుగని ఒక వ్యక్తికి క్రొత్త నిబంధన దొరికితే ఆ క్రొత్త నిబంధన తీసుకుని చదువుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఆ కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని చెంప మీద కొడితే ఇంకొక చెంపమన్నారు కదండి. 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు దూరం వెళ్ళమన్నాడు. అబ్బా, ఎంత బాగుందో ఈ ప్రసంగం, చాలా బాగా చెప్పారు. బ్రతికితే యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే మనం బ్రతకాలి అని అనుకుని యేసు ప్రభు కోసం జీవించాలని కొత్త నిబంధన గ్రంథం పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అసలు క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందా అని చెప్పి దేవుని ఎరిగినటువంటి వ్యక్తుల దగ్గరికి, తనతో చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళు క్రైస్తవులు కదా, యేసు ప్రభు వారు ఇలా చెప్పారు కదా, అసలు ఏం చేస్తారో చూద్దామని చంప చెల్లుమనిపించాడంట. ఏమనిపించాడండి? చంప చెల్లుమని అనిపించినప్పటికీ వెంటనే ఆ విద్యార్థికి కోపం వచ్చి ఏం చేస్తున్నాడు, నన్ను ఎందుకుట్టో, నేనేం తప్పు చేశాను అని చాలా రివర్స్ అయిపోయాడు. ఈ అబ్బాయి ఏం చేశాడంటే సారీ అని చెప్పేసి సారీ చెప్పి బయటకు వస్తాడు. తర్వాత ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. దేవుని ఎరిగినటువంటి బిడ్డలు సినిమాలు చూడరు కదా, సీరియళ్ళు చూడరు కదా, లోకానుసారంగా ఉండరు కదా. దేవుడు చెప్తున్నాడు కదా, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ వాక్యం అందరికీ తెలుసు కాబట్టి ఆ యొక్క బిడ్డల దగ్గరికి వెళ్ళి, తన తోటి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయితో అంటూ ఉన్నాడు ఈ అబ్బాయి, ఇదిగో నేను ఈరోజు సినిమాకి వెళ్తున్నాను, వస్తావా అని.
అనేటప్పటికీ ఈ అబ్బాయి చాలా అందంగా ఉంటాడంట. చాలామంది ప్రపోజ్ చేస్తూ ఉంటారంట, నన్ను ప్రేమిస్తావా నన్ను ప్రేమిస్తావా అని. అలాంటి అబ్బాయి అడిగినప్పటికీ క్రైస్తవురాలు ఏమంటుందో తెలుసా? అడగడమే వెంటనే నేను వచ్చేస్తాను అంది. చూడండి, దేవుని ఎరిగిన వాళ్ళకి దేవుని ఎరిగిన వాళ్ళకి ఎంత డిఫరెంట్ ఉంటున్నారో. మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో, కనీసం ఒక 40 రోజుల ఉపవాస ప్రార్థనలోనైనా మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి. మన ప్రవర్తనను మనం దిద్దుకోవాలి. నిజంగా ఇవి దిద్దుబాటు కూడికలేమో అని మనం అనుకోవాలి. మన కుటుంబాన్ని దిద్దుకోవాలి. ఒక ఇంటి పెద్దగా ఉండి నీ కుటుంబాన్ని దిద్దుకుంటున్నావా? లేకపోతే నీ కుటుంబాన్ని ఇష్టానుసారంగా తోలనాడుతున్నావా? నీ బిడ్డల్ని క్రీస్తు ప్రేమ చేత ప్రేమించగలుగుతున్నావా? లేకపోతే నీ బిడ్డలు చావాలని కోరుతున్నావా? నీ బిడ్డలు పాడైపోవాలని కోరుతున్నావా? నా మాట ఇంటలేదు కాబట్టి వాళ్ళు అలాగే అయిపోవాలని అనుకుంటున్నావా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుటుంబ యజమానిగా నీలో క్రీస్తు ప్రేమ ఉందా? ఈ యొక్క యవ్వన బిడ్డ క్రీస్తు వైపుకి నడిపించబడాలని ఎంతో ఆశతో ఆ బైబిల్ తెచ్చుకుని క్రీస్తు ప్రేమను నేను రుచి చూడాలి అనే ఆశతో వచ్చినటువంటి ఈ కుమారుడికి ఏమైందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ బిడ్డ ఏమో ఏం చేశాడు? చెంప మీద కొడితే తిరగబడ్డాడు. ఈ అమ్మాయి ఏమో సినిమాకి వస్తావంటే క్రైస్తవురాలు సినిమాకి వస్తానంది. పోనీలే, ఈ అమ్మాయి ఎలా అంది కదా, ఇంకొక అమ్మాయినైనా అడుగుదాం క్రైస్తవురాలని అని చెప్పి ఇంకొక అమ్మాయిని అడిగినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయి కూడా ఎప్పుడని నేను ఎదురు చూస్తున్నాను, నీతో సినిమాకి రావాలని ఆశపడుతున్నాను అని అన్నది. దేవుని నామానికి స్తోత్రం. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితం ఎలా ఉంటుందో, అసలు మనం ఆత్మీయ జీవితంలో ఎలా నడుస్తున్నామో, ఈ యొక్క ఆత్మీయ యాత్రల్లో మనం విశ్వాసం అనే ట్రాక్ మీద దేవుని ప్రేమనే బంధము చేత మనం అసలు కట్టబడి ఉన్నామా? లేకపోతే లోకాశలతోనే జీవిస్తూ ఉన్నామా? లోకానుసారమైన మాటలు, లోకానుసారమైన ప్రవర్తన, లోకానుసారమైనటువంటి క్రియలు, లోకానుసారమైనటువంటి కంటి చూపు, లోకానుసారమైనటువంటి వినికిడి, లోకానుసారమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావేమో? దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? క్రైస్తవులు అన్న వాళ్ళు ఇలా ఉన్నారు కదా, నాలాంటి దేవుని ఎరిగిన బిడ్డల్ని, ఆడబిడ్డల్ని అడుగుదామని చెప్పి తనతో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను సినిమాకి తీసుకెళ్తా, ఈరోజు వస్తావా అని అడిగితే అన్యురాలు ఏం చెప్పిందో తెలుసా? నాకు రావాలని ఆశ ఉంది, కానీ నేను నా తల్లిదండ్రుల యొక్క భయభక్తుల్లో పెరుగుతున్నా. ఏమంటుందండి? నేను నా తల్లిదండ్రుల యొక్క భయభక్తులతో పెరుగుతున్నా. నా తల్లిదండ్రుల్ని నేను కించపరచలేను, నా తల్లిదండ్రుల్ని నేను దుఃఖపరచలేను, నా తల్లిదండ్రులు నన్ను బట్టి సమాజంలో వాళ్ళ అగౌరవ పాలు కాకూడదు. కానీ మనుషుల ఆశ ఉందంటుంది. ఇప్పుడు ఎవరికి ఉంది భయం? దేవుని భయం. క్రైస్తవులకు ఉందా? క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని నమ్ముకున్నామనే ముసుగులో పాపం చేస్తున్నారు. దేవుని నమ్ముకున్నామనే ముసుగులో వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు. దేవుని నమ్ముకున్నామనే ముసుగులో పాపాన్ని అలాగే చేస్తూనే ఉన్నారు. చూపులో పాపం చేస్తున్నారు, నడివడిలో పాపం చేస్తున్నారు, క్రియల్లో పాపం చేస్తున్నారు, మాటలలో పాపం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిలోనూ మార్పు లేదు. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తాడో తెలుసా? ఈ తెచ్చిన బైబిల్ని కేవలం ఇది చదువుకోవడానికే తప్ప క్రీస్తు ప్రేమ అన్నది ఎవ్వరిలోనూ కనబడలేదు. ఇంకా నాకు క్రీస్తు అక్కర్లేదు, ఎవ్వరూ మంచిగా ప్రవర్తించట్లేదని అబ్బాయి ఈ బైబిల్ గ్రంథాన్ని చించేసి అగ్గిపుల్లేసి అంటించాడు. చెప్పండి, ఈరోజు బైబిల్ గ్రంథం అంటించబడుతుందంటే గల కారణం మనమే. ప్రియ దేవుని బిడ్డలారా, మన నోటికి వాక్యం అనే కళ్ళు ఉందా? మన కళ్ళకి పరిశుద్ధత ఉందా? చెడును చూడకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు, చెడును మాట్లాడకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు, చెడును వినకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చేసేది ఇదే. ప్రభువారిని గుద్దారు,
నిందించారు, ఉమ్ము వేశారు, కొరడాలతో వీపంతా చీల్చివేశారు. నాగుళ్ళు చాళ్ళ వల్లే ఆయన యొక్క శరీరము దున్నబడింది. దున్నబడిన నోరు పల్లెత్తి మాట ఆయన మాట్లాడలేదు. అందుకే ఈరోజు ప్రపంచమంతా క్రీస్తు ప్రేమ వైపే త్రిప్పబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాలు పట్టుబడట్లేదు, మన గ్రామం పట్టుబడట్లేదు, మన బంధువులు పట్టుబడట్లేదు, మన స్నేహితులు పట్టుబడట్లేదు అంటే గల కారణం మన ప్రవర్తన, మన కుటుంబ నడవడి అని నేను చెప్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరము లోతైన భక్తి జీవితంలో నడవట్లా. చదువుతున్నామంటే చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నామంటే గంటలు ప్రార్థన చేస్తున్నాం, కానీ ఏ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అత్త కోడళ్ళ మధ్య సమాధానం. పోనీలే అత్త అన్నదని కోడలు సహించలేదు, పోనీలే చిన్నపిల్ల కోడలు అన్నదని అత్త సహించలేదు. తండ్రి కొడుకుల మధ్య అసమాధానం. పోనీలే నా కడుపున పుట్టినటువంటి ఈ బిడ్డే కదా నన్ను అన్నాడని తండ్రికి ఓర్పు లేదు. నన్ను కన్నాడు నా తండ్రి, నన్ను పెంచాడు తన కష్టార్జితంతో అని కొడుకుకు కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుటుంబంలో సమాధానమే లేదు. సమాధానం లేని మనము ఈరోజు పరలోకం ఎలా ఎక్కి వెళ్తాము? ఇక్కడే విడవబడతాము. నిత్య అగ్నిగుండంలో బగ మండే అగ్నిగుండంలో కాలిపోతాం. ఏ ఒక్కరు కూడా సమాధానం లేకపోతే పరలోకానికి వెళ్ళరు. చూడండి, మన ప్రభువారు సిలువ యాత్రకు దగ్గరగా వెళుతున్న సమయంలో పిలాతు ఏం చేశాడో తెలుసా? హేరోదు దగ్గరికి పంపించాడు. ఈయన గలీలీయుడు కదా, అమ్మో గలీలీయుడికి హేరోదే తీర్పు తీర్చాలి అని చెప్పి ఈ పిలాతు గారు ఏం చేస్తున్నాడంటే హేరోదు దగ్గరికి పంపించాడు. ఎప్పుడైతే హేరోదు దగ్గరికి పంపించాడో ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి పిలాతు, హేరోదు ఇద్దరూ సమాధానపరచబడ్డారు. క్రీస్తు కలిపే దేవుడు తప్ప విడదీసే దేవుడు కాదు. కానీ మనము విడదీసుకుంటున్నాం కుటుంబాలను. ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతున్నాం, ఒకరిని చూసి ఒకరు సహించుకోలేకపోతున్నాం, ఒకరిని చూసి ఒకరు వారవలేని స్థితిలో ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రార్థనలైనా మన జీవితాన్ని మార్చుకోవాలి, మన ప్రవర్తనను మార్చుకోవాలి, మన నడవడిని మార్చుకోవాలి. ప్రభువారు సిలువ యాత్రకి వెళ్తూ కూడా బద్ధశత్రువులు అయినటువంటి హేరోదును పిలాతును కూడా యాకము చేశారు, వాళ్ళు స్నేహితులైపోయారు. కానీ ప్రభుని నమ్ముకున్న మనం ఒక కుటుంబంలో ఏ కుటుంబంలో కూడా ఐక్యత లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కానీ మన కోసమైన శాపగ్రాహిగా మారాడండి, మన కోసమైన పశ్చిమ్రాణినే మోసాడండి, మన కోసమైన ముండ్ల మకుటాన్ని ధరించాడు. ఎందుకో తెలుసా? మన పాపపు ఆలోచనల నిమిత్తమే, మన పాపపు తలంపుల నిమిత్తమే. ఈ పాపపు ఆలోచనలు తలంపులు శుద్ధీకరించబడాలంటే నేను ముండ్ల మకుటం ధరించాలి అని చెప్పి ఆయన ముండ్ల మకుటాన్ని ధరించాడు. ఆయన ప్రార్థన చేస్తామయ్యా నా కోసమే కదా ముండ్ల మకుటాన్ని ధరించావని. కానీ పాపపు ఆలోచనలు విడిచిపెడుతున్నామా? పాపపు తలంపులు విడిచిపెడుతున్నామా? పరిశుద్ధ జీవితాన్ని చేయటానికి ఆశపడుతున్నామా? చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ జీవితమే మనం చేయాలి. పిలాతు భార్య అంటుంది, హేరోదు మరలా ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక సూచక్రియ అయినా చేస్తాడేమో అని చెప్పి ఆ యొక్క ప్రభువారిని అడిగాడు. ఏ సూచక్రియ చేయలేదు, ఏమీ మాట్లాడలేనప్పటికీ హేరోదు మరలా పిలాతు దగ్గరికే పంపించాడు. పిలాతు అంటున్నాడు, ఈయన నీతిమంతుడు, ఈయనలో ఏ పాపము కనబడలేదు, ఈయన్ని నేను విడిపిస్తాను అని మాట్లాడుతున్నాడు. కానీ అప్పటికే భార్య అంటుంది, నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. చెప్పగలుగుతున్నావా? నీవు కూడా ఎదుటి వారి జోలికి వెళ్ళొద్దని చెప్తున్నావా? చెప్పగలిగే వారిగా ఉండాలి. ఈమె పేరు రాయబడలేదు, కానీ పిలాతు భార్య చక్కని సలహా ఇస్తుంది భర్తకి.
మన భర్తకు చక్కని సలహా ఇచ్చేవారిగా ఉండాలి. మన భార్యకు చక్కని సలహా ఇచ్చేవారిగా ఉండాలి. మన పిల్లలకు చక్కని సలహా ఇచ్చేవారిగా ఉండాలి. కుటుంబాలు విడదీసేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పేవారిగా మనం ఉండకూడదు. కుటుంబాన్ని ఏకం చేయాలంటే ఒక్కొక్కసారి వాళ్ళు కోపంతో ఉన్న మంచిగా మాట్లాడేటట్లుగా చెప్పాలి. ఎవరైనా అత్త కోడళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, అత్తగారు చెప్పుద్ది, చెప్పినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? నీ కోడలు నీ కోసం మంచిగా చెప్పిందని చెప్పండి. మరలా నీ దగ్గర ఆ ప్రస్తావన ఎత్తరు. ఇంకొక 4 మాటలు చెప్తావు. నీ కోడలు అలాంటిది, నీ కోడలు ఇలాంటిది అని ఇంకో 4 మాటలు చెప్తావు. కోడల దగ్గరికి వెళ్ళి ఏమంటారు తెలుసా? మీ అత్తగారు నీ కోసం అలా చెప్తుంది. కుటుంబాలు కాలిపోవడానికి, కూలిపోవడానికి, విడిపోవడానికి గల కారణం క్రీస్తు ప్రేమ మనలో లేదు. క్రీస్తు ప్రేమ మనలో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమను మనము చూపించే వారిగా ఉండాలి. అసలు నీతిమంతులుగా మనం ఎలా తీర్చిబెడతాం ఒకసారి చూద్దాం. నీతిమంతులుగా మనం ఎలా తీర్చిబెడతామో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం ఒకసారి తీస్తారా? నీతి మనకి ఎలా వస్తుందో. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును. హల్లెలూయా. సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడిస్తేనే మనకి నీతి కలుగుతుందంట. మరి దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తున్నారా? మీరు నిజంగా ప్రభు మందిరానికి వచ్చి ఈ ఆజ్ఞలన్నీ తూచా తప్పకుండా పాటిస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నీతిమంతులుగా మార్చబెడతారు. నీతి ఏం చేస్తుందో తెలుసా? మనకు ఘనతను తెచ్చిపెడుతుంది. దేవుడు అన్నాడు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానంటాడు. ఎక్కడ? యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి చూడండి. నీతి మనము కలిగి ఉండాలంటే దేవుని యొక్క సమస్తమైనటువంటి ఆజ్ఞలను మనము అనుసరించి ప్రవర్తిస్తేనే మనకి నీతి వస్తుంది. ఏ ఆజ్ఞలు? దేవుని యొక్క సమస్తమైనటువంటి ఆజ్ఞలను మనం అనుసరించాలి. ఈ నీతి అంట మన నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబం ఆశీర్వదించబడాలని వచ్చావా? నీ బిడ్డలు వర్ధిల్లాలని వచ్చావా? నీ గ్రామంలోనే, నీ సమాజంలోనే ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంగా నీ బిడ్డలు ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థితిలో ఉండాలని ఆశపడితే గనుక నీవేం చేయాలో తెలుసా? నీతి ప్రవర్తన. ఏ ప్రవర్తన? నీతి ప్రవర్తన మనము కలిగి జీవించాలి. హల్లెలూయా. అందుకే ప్రభువారు అంటాడు, మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడే మీకు అవన్నీ అనుగ్రహింపబడతాయి. ఏయి? ఆరోగ్యమా? ఇల్లా? ఉద్యోగమా? వ్యాపారమా? ఏంటి? నీలో ఏది కావాలని రాత్రికాల సమయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు? అది దేవుడంట నీతికి తగినట్లుగానే ఇస్తాడంటండి. దేనికి తగినట్లుగా? నీతికి తగినట్లుగా. ఈ నీతి మనల్ని ఏం చేస్తుంది? హెచ్చిస్తుంది, ఘనత తెచ్చిపెడుతుంది. సామెతల గ్రంథంలో ఆ నీతి కోసం అనేకం రాయబడి ఉన్నాయి. నీతిమంతుడు ఆకలిగొనడు చెప్తాడు. నీతి మరణం నుండి రక్షించును. మన నీతి ఏం చేస్తుందంట? మరణపు టంచుల వరకు మనం వెళ్ళిపోయినా మరలా దేవుడు జీవాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీతిని రాజ్యాన్ని మనము వెతికే వారిగా ఉండాలి. అలాగే ఇక్కడ లూకా రాసినటువంటి లూకాసు వార్తలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు.
దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా, చప్పట్లు కొట్టాలి. ఎవరు వీరిద్దరు చెప్పాలి? ఎవరు వీరిద్దరు? జకర్యా, ఎలిజబెత్. జకర్యా, ఎలిజబెత్ వీరిద్దరూ ఎలా ఉన్నారంట? ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. అంతే కదా, ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయమే కదా మనం చదువుతా ప్రియ దేవుని బిడ్డలారా. సకల ఆజ్ఞలను అనుసరించి నడిస్తేనే మనము నీతిమంతులుగా మార్చబడతాం. ఇక్కడ ఈ యొక్క వీరిద్దరు అంటే జకర్యా, ఎలిజబెత్ వీళ్ళిద్దరునంట సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకునొచ్చు. ఎలా ఉన్నారంట? నిరపరాధులుగా, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీళ్ళక ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. దేవుని నామానికి స్తోత్రం. ఆ 8వ వచనంలో కూడా జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, యాజక ధర్మము చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఎలిజబెత్ చక్కని ప్రార్థనా పర్రాలు, చక్కని విశ్వాసి, అహరోను సంతానంలో నుంచి వచ్చినటువంటి కుమార్తె. ఈ యొక్క ఎలిజబెత్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు ప్రమాణము చేయువాడు, అలాగే దేవుణ్ణి ఆరాధించినది అని అర్థం. నిజంగా ఈ పేరుకు తగినట్లుగా ఎలిజబెత్ గారి జీవితం ఉంది. జకర్యా అనే పేరుకు యెహోవా జ్ఞాపకము చేసుకునేవాడు అని అర్థం. నిజంగా ఆ పేరుకు తగినట్లుగానే జకర్యాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం ఎలా చెయ్యాలో అలాగే చేశాడు. వీళ్ళెవరు? నీతిమంతులు. వీళ్ళు నీతిమంతులు, దేవుని ఆజ్ఞ చొప్పున నడుచుకున్నారు, న్యాయ విధుల ప్రకారము నడుచుకున్నారు. తర్వాత నీతిమంతులై ఉన్నారు, నిరపరాధులుగా ఉన్నారు. ఎన్ని ఉన్నాయో చూడండి వీళ్ళకి మంచి గుణ లక్షణాలు. ఎన్ని గుణ లక్షణాలు! మనం మేలు పొందుకోవాలంటే ఈ జకర్యా, ఎలిజబెత్లాగా ఎలా ఉండాలి? సకలమైన ఆజ్ఞలు చొప్పున నడవాలి. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను మనకు తూచా తప్పకుండా పాటించాలి. ఆ పాటించిన తర్వాత దేవుని న్యాయ విధులను అనుసరించి నడుచుకోవాలి. నిరపరాధులుగా ఉండాలి. ప్రమాణము చేయగా నష్టం కలిగిన మాట తప్పడని ఉంటుంది. అలా నష్టం కలిగిన నోటి వెంట వచ్చిన మాటను మనము తప్పిపోయే వారిగా ఉండకూడదు. నీతిమంతులు, నీతిమంతులు. దేవుని వాక్ అంటది కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా దృష్టి నీతిమంతుల మీదే ఉంటుందంట. ఒకసారి చూస్తారా? కీర్తనల గ్రంథం 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీదే ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గినవి. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. జకర్యా, ఎలిజబెత్ ఎందుకో తెలుసా? వీళ్ళ నీతిమంతులు. దేవుని వాక్కు సెలవిస్తుంది ఇక్కడ. ఏమన్నా తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుంది? నీతిమంతుల మీదే ఉంటుంది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఆయన ఎప్పుడు నీతిమంతుల మొరను వింటాడంట. అలాగే 17వ వచనం చూద్దామా? నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. చూడండి, ఈ నీతిమంతుని కోసమండి ఈ కీర్తనల గ్రంథంలో, సామెతల గ్రంథంలో మీరు జాగ్రత్తగా చదవండి. ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో, ఎన్ని ఆశీర్వాదాలు. నీతిమంతుని సంతానం విడవబడదంటాడు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిదంటాడు. చాలా ఉంటాయి సామెతల గ్రంథంలో. నీతిమంతుని ఆకలి గొననీయను అంటాడు దేవుడు.
మీరు ఒకవేళ సరైనటువంటి విధానం మీ గృహంలో లేక సరైనటువంటి ఆహారం మీ పిల్లలకి పెట్టలేకపోతున్నారేమో. దేవుడు అన్నాడు, నీతిమంతుల్ని ఆకలి గొనెని అని అంటున్నాడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. ఒకవేళ నీకు ఆపదల మీద ఆపదలు వస్తూ ఉన్నాయేమో, బాధలకు తాళ లేకుండా ఉన్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకాలని ఆయనే చెప్తున్నాడు. కానీ వాటన్నిటిలో నుండి తప్పించేవాడు ఎవరంట? యెహోవాయే వానిని విడిపిస్తాడు. అయ్యో నాకు ఆపద వచ్చేసింది, నాకు కష్టం వచ్చింది, నాకు వ్యాధి వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చింది, సమస్యల మీద సమస్యలు నన్ను చుట్టుకుంటున్నాయి, ఎందుకు వచ్చిందిరా బాబు, ఈ దేవుడిని విడిచిపెట్టేద్దామా అని అస్సలు అనుకోకూడదు. దేవుడే చెప్తున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయనే వాటన్నిటి నుండి విడిపిస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఎలిజబెత్, జకర్యా పిల్లలు లేక గొడ్రాలు అనేటువంటి నిందతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఏమాత్రము కృంగిపోకుండా దేవుని నేను ఆశ్రయించాను కాబట్టి నాకు ఏది కొదువు ఉండదు అనే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలిజబెత్, జకర్యా కూడా ఏంటి ఇస్తానన్న దేవుడు ఊరుకుండే దేవుడా, మౌనంగా ఉండే దేవుడా? ఆయన ఇచ్చే తీరుతాడు. ఆయన దేవుని వాక్యం అంటుంది, ఇదిగో సంతులేని దాన్ని నేను ఇల్లాలుగా చేయబోతున్నాను, సంతానం కలిగిన తల్లిగా చేయబోతున్నాను అంటున్నాడు. గొడ్రాలంటే 7 పిల్లల్ని కంటదంట. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని ప్రభువారు మాట్లాడుతున్నాడు. అయ్యో అందరూ నన్ను గొడ్రాలు అంటున్నారే, అయ్యో ఈ నింద ఎలా భరించను అని కృంగిపోయిందా ఎలిజబెత్? ఎట్టి పరిస్థితుల్లో కృంగిపోలేదు. కానీ ఇక్కడ మట్టికి ఈమె సకలమైన ఆజ్ఞలు చొప్పున భర్తతో పాటు భక్తి చేస్తుంది. కొంతమంది భార్యలు భర్త మందిరానికి వస్తే భార్యలు రారు, భార్యలు వస్తే భర్తలు రారు. ఈ జకర్యా ఎలిజబెత్లను చూసి మనం నేర్చుకోవాలి. అలాంటి భార్య భర్తల్లో మనం ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు వృద్ధాప్యానికి వచ్చినా ఎక్కడ కొట్లాట్లు ఆడుకున్నట్లుగా లేరు, ఎక్కడ తగులాట్లు ఆడుకున్నట్టుగా లేరు. దేవుని భక్తిలో ఎలాగ ఎదిగారో రాయబడింది. మరి కొట్లాది కలహపడినటువంటి యాకోబు రాహేలు కోసం రాసాడా లేదా దేవుడు? రాహేలు భర్తనంటుంది, ఇదిగో నా అక్క అయినటువంటి లేయాకి సంతానం ఇస్తున్నావు, నువ్వు కనుక నాకు పిల్లల్ని ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అన్నదంతే. ఇద్దరు గొడవ పడ్డారా లేదా అక్కడ? వెంటనే యాకోబు గారు ఏమన్నారు, నేను పిల్లల్ని ఇచ్చే దేవుడికి ఏమన్నా నేను ప్రతిగా ఉన్నానా? దేవుడు ఇస్తేనే నువ్వు కంటావు అన్నాడంతే కోపంగా. చూడండి, ఇక్కడ పిల్లలు లేరని ఏమన్నా కుమ్ముకున్నారా? చాలామంది భార్య భర్తలు ఏం చేస్తారు, పిల్లలు లేరని ఇడిపోవడానికి సిద్ధపడిపోతూ ఉంటారు, ఇంకో పెళ్లి చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అసలు ఎవరిలో లోపం ఉందో కూడా తెలుసుకోరు. ఇంకా విడిపోవడం మంచిది. అత్తగారు మామగారు వీళ్ళు అంటారు, ఒరే ఆ పిల్లని విడిచిపెట్టేరా, నీకు ఇంకో పెళ్లి చేసేస్తాం అంటారు. పాపం ఆడపిల్ల కాబట్టి బలైపోతూ ఉంటుంది. నేనంటాను, ఎలిజబెత్, జకర్యా ఎట్టి రీతిగా దేవుని మందిరానికి వచ్చి దేవుని సకలమైనటువంటి ఆజ్ఞల చొప్పున ఆ న్యాయ విధుల ప్రకారం నడుచుకున్నారో, నిరపరాధులుగా జీవించారో, మనం కూడా అలా నడుచుకుంటే ఎలిజబెత్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఎవరైతే పిల్లలు కావాలి అని ఆశపడుతున్నారో వాళ్ళని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఎవరైతే గృహాలు కావాలి అని ఆశపడుతున్నారో, ఎలిజబెత్, జకర్యా ఎలాగైతే దేవుని సకలమైన ఆజ్ఞలు చొప్పున ప్రవర్తించారో, అనుసరించారో, న్యాయ విధులు చొప్పున నడుచుకున్నారో, నిరపరాధులుగా జీవించారో, నా ప్రియ దేవుని బిడ్డలారా నీతిమంతులుగా జీవించారు. అలా మీరు జీవిస్తే మీకు కూడా దేవుడు మంచి గృహాన్ని ఇస్తాడు. ఉద్యోగం కావాలని వచ్చావా దైవ మందిరానికి? నీ యొక్క సమస్య దేవునికి తెలుసు, నీకు ఉద్యోగం అవసరమని తెలుసు, నీకు వివాహం అవసరమని తెలుసు, నీకు పిల్లలు అవసరమని తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, నీ నీతి ఎలా ఉంది, నీ నీతికి తగినట్లుగా నేను నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు. మరి నీతి ప్రవర్తన కలిగి జీవిస్తున్నావా? నీతి ప్రవర్తన నీలో ఉందా?
నీతిమంతుని విజ్ఞాపన అంటే మనఃపూర్వకంగా. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5:16. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండెను. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉంటుందంట నీతిమంతుని విజ్ఞాపన? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు నీతిమంతుడిగా ప్రార్థన చేస్తున్నావా? నీతిమంతురాలిగా ఉండి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావా? నువ్వు కనుక చేస్తేనంట దేవుడు ఆలకిస్తాడు. అది ఎలా ఉంటుంది? బహు బలము గలదై. ఎలా ఉంటుందంట? నీతిమంతుని విజ్ఞాపన చాలా బలమైంది, చాలా దృఢమైంది, ఎలాంటి కార్యాన్నైనా చేయగలదు. వీళ్ళు నీతిమంతులు కాబట్టి వృద్ధాప్యానికి వచ్చేసారు. వృద్ధాప్యంలో కూడా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఎలిజబెత్ జకర్యాలతో, జకర్యా నువ్వు భయపడుకో, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమార్ని కనును. దేవుని నామానికి స్తోత్రం. చూసారా, ఈయన యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేటుకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనెను. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా వివరించాలంటే ప్రియ దేవుని బిడ్డలారా చాలా వాక్యం ఉంది ఎలిజబెత్ జకర్యా కోసం. టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె ఇస్తానన్న దేవుడు ఇవ్వగలడు అనేటువంటి విశ్వాసంతో ఉంది. ఏంటి ఆ దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారో తెలుసా? దీన మనస్కులై ఉన్నారు. ఎలా ఉన్నారండి? మనము దేవుని యొద్ద నుండి ఏదైనా పొందుకోవాలంటే ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రిందంట దీన మనస్కులై ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. ఆ వచనం ఎక్కడుందంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. ఎక్కడుండాలి దీన మనస్కులు? దేవుని బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనస్కులై ఉంటే తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తగిన సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తాడు, శక్తినిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ను పెంచుతాడు, ఆత్మీయ మేలులతో నింపుతాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞను మనము అనుసరించి ప్రవర్తిస్తే నీతిమంతులుగా ఉంటాం. అలాగే రోమా పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో కూడా రాయబడి ఉంటుంది 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. దేవుని నామానికి స్తోత్రం. ఒకటి, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే మనము నీతిగా తీర్చబడతాం. రెండవదిగా నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ యొక్క యేసు రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడతామంట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏం చేయాలో తెలుసా? దేవా, నీ రక్త ద్వారాల ద్వారా నన్ను శుద్ధీకరించండి అని ప్రార్థించాలి. ఇంకో వచనం చూపిస్తున్నాను చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆ యొక్క మొదటి వచనంలో మనం చూసినట్లయితే, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండానట్లు ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నిజమే, మనందరము పాపలమే. దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు.
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారని ప్రభువారు సెలవిస్తున్నారు. ఆ పాపముల నుండి మనం విమోచింపబడాలి. ఆ పాపం నుండి మనం పరిశుద్ధపరచబడాలంటే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు. ఆ తండ్రి యొద్దకు మనం వచ్చాము. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు పాపం చేసావు, ఇప్పటి వరకు నువ్వు అబద్ధాలాడావు, ఇప్పటి వరకు నువ్వు మాపు చూపులు చూసావు, ఇప్పటి వరకు నువ్వు ఒక వ్యభిచారిగా ఉన్నావు, ఇప్పటి వరకు నువ్వు ఒక దశమ భాగం ఇవ్వని దొంగగా ఉన్నావు. ఇప్పటికైనా నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, ఇదిగో యేసుక్రీస్తు అనే ఉత్తరవాది దగ్గరికి నీవు వచ్చావు. కాబట్టి ఆయనే నీవే పాపము చేసినా ఆ పాపాన్ని శాంతిపరచాలని, ఆ పాపాన్ని శుద్ధీకరించాలని, ఆ పాపం నుండి విమోచించాలని ఆయనే మన కోసం సిలువలో బలియాగమైపోయినటువంటి ఆ ప్రభువారి రక్తము ద్వారా మనము శుద్ధీకరించబడాలి. అలాగే 3వ అధ్యాయం 7వ వచనంలో, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మను మోసపరచనీకుడి, ఆయన నీతిమంతుడైనట్లు నీతిని జరిగించు ప్రతి వాడు కూడా నీతిమంతుడే. హల్లెలూయా. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎలా నీతిమంతుడై ఉన్నాడో అలాంటి నీతిని మనం కలిగి నీతిమంతులుగా ఉండాలని ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆ యొక్క పిలాతు భార్య అంటుంది, ఇదిగో ఈ పొద్దు నేను కలగని ఉన్నాను, నువ్వు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. మన దేవుడు నీతిమంతుడై ఉన్నాడంట. ఇక్కడే చెప్తున్నాడు. ఆ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలోనే, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడే. నీతిని జరిగిస్తున్నామా? మనం నీతిని జరిగిస్తున్నామా? లేకపోతే మన స్వనీతిని ఆధారం చేసుకుని భక్తి చేస్తున్నామా? మన స్వనీతి మనల్ని నీతిమంతులుగా మార్చదు. యేసయ్య నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతుని రక్తము ద్వారా మనం శుద్ధీకరించబడతాం. ఎలిజబెత్, జకర్యాలు ఎట్టి రీతిగా ఆ వృద్ధాప్యంలో దేవుని సకలమైన ఆజ్ఞలను అనుసరించి, నీతిని అనుసరించి నిరపరాధులుగా ఎలా అయితే జీవించారో మనం కూడా అలా జీవిందాం. ప్రియ దేవుని బిడ్డలారా, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.